చేగుంట మండలం పెద్ద శూనూరు గ్రామంలో గల సీవీకే పౌల్ట్రీ ఫామ్ వల్ల గ్రామంలో దుర్వాసన ఈగలు పెరిగిపోయాయని పెద్ద శివనూరు సర్పంచ్ నర్సింహులు ఆధ్వర్యంలో పౌల్ట్రీ ఫామ్ వద్ద ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించి యాజమాన్యంతో మాట్లాడి త్వరలోనే సమస్య పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం సర్పంచ్ నర్సింహులు మాట్లాడుతూ గ్రామ శివార్లోని సీవీకే పౌల్ట్రీ ఫామ్ వల్ల గ్రామంలోకి దుర్వాసన రావడంతో పాటు మొత్తం ఈగలు వ్యాపిస్తున్నాయని, దీంతో దుర్గంధం ప్రబలే అవకాశం ఉందని, గత వర్షాకాలంలో సైతం గ్రామంలో విపరీతంగా ఈగలు దోమలు పెరిగిపోయాయని, పలువురు అనారోగ్యం బారిన పడ్డారన్నారు. వెంటనే పరిశ్రమ నిర్వాహకులు దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలని, లేదంటే పౌల్ట్రీ ఫామ్ ను మూసివేయాలన్నారు. 3 గంటల పాటు నిరసన వ్యక్తం చేయగా పౌల్ట్రీ ఫామ్ కు సంబంధించిన నిర్వాహకులు ఎవరూ లేకపోవడంతో 2 రోజుల తర్వాత నిర్వాహకులు గ్రామస్తులతో మాట్లాడతామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. అనంతరం పంచాయతీ సెక్రటరీ రాజు పౌల్ట్రీ ఫామ్ యాజమాన్యానికి సంజాయితీ కోరుతూ నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సింహులు, ఉప సర్పంచ్ మల్లేశం, శ్రీరాములు, బండరాములు, రమేష్, నాయకులు సురేందర్, అప్పాల శేఖర్, ప్రశాంత్, తలారి అశోక్, యాదగిరి, నాగరాజు, శ్రీనివాస్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. సర్పంచ్ నేను అయితే ఈ పోల్ట్రీ ఫారంకు ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక 4 లేటెస్ట్ ఇవ్వడం జరిగింది నోటీసులు. ఇప్పుడు కూడా 2 ఇచ్చినాము. మళ్ళీ ఇచ్చినా కానీ ఎవరు స్పందిస్తలేరు. అధికారులు దీన్ని పట్టించుకొని మా ఊరుకు మా గ్రామానికి మొత్తం మీద ఈగల బిడత ఎక్కువైపోయింది కాబట్టి కోలపురం బంద్ చేయాలని కోరుతున్నాను. ఇది అధికారులందరూ దీన్ని స్పందించాలని కోరుకుంటున్నాను. చిన్నపిల్లలు కూడా బిడత వచ్చి వాళ్లకు కక్కుడేరుగుడు వాంతులు మొన్న గత ఏడాది 2 నెలల క్రితం కూడా ఈ ఈగలు చేయంగా చాలా మందికి కూడా ఆ కక్కుడేరుగుడు పెట్టినాయి. దాంతో చాలా మంది మరణం అయిపోయారు. చాలా మా దవాఖాన పంట ఎత్తికి మేము చాలా అదైపోయినాం. దీన్ని ఖచ్చితంగా స్పందించాలని అధికారులను కోరుతున్నాను. జిల్లా అధికారులు వెంటనే దీన్ని స్పందించి దీన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున చేయవలసి వస్తుందని కోరుతున్నాను.